మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణం ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి. నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశారు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం. ఇది గమనించుకోండి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి గడిచిన సుమారుగా ఒక సంవత్సరంన్నర లేదా ఒక 15 నెలల నుండి విపరీతమైనటువంటి స్ట్రెస్ కావచ్చును, బ్రేకప్స్ కావచ్చును, డబ్బు సంబంధిత ఇబ్బందులు, డబ్బులు స్ట్రక్ అవ్వడం కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును, అదేవిధంగా కొంత సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయాలు బట్టబయలయ్యేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు
ఉద్యోగం మానేయాలి అనేటువంటి ఆలోచన, లేదా ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కావచ్చును. మీరు ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మీపై చెడు ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉండడము, మిమ్మల్ని చెడుగా చేయాలి అని కానీ, చెడుగా చిత్రీకరించాలి అనేటువంటి విధంగా కానీ మీ వెనకాల నుంచి చాలామంది పన్నాగాలు చేస్తున్నారు. అదేవిధంగా మోసపోయినటువంటి వారు, అసలు మేషరాశి అంటేనే ఎంతో స్వేచ్ఛ. ఒక రామచిలుకను ఒక లైక్ బంధించినట్టయితే ఒక గూటిలో కానీ, లైక్ ఒక బాక్స్లో కానీ, సో దానికి కావాల్సింది స్వేచ్ఛ. మరి అంతటి స్వేచ్ఛ ప్రియులు మీరు. ఫ్రెండ్స్ అంటే వాస్తవానికి ఎంతో ప్రేమగా, ఎంతో ప్రాణంగా ఉండేటువంటి మీరు, మరి ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి కారు కానీ, టూ వీలర్ కానీ యాక్సిడెంట్కు గురవ్వడం కానీ, ఇంట్లో తండ్రికి కానీ, తల్లికి కానీ అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును. పెంపుడు జంతువులు మరణించినటువంటి దాఖలాలు ఉన్నవి. అందులో ఎస్పెషల్లీ జూన్, జూలై నుండి ఈ 2026 ఆగస్టు వరకు, ఈ జూన్, జూలై వరకు కూడా, ఈ గడిచిన ఒక 6-7 నెలల్లో కూడా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. సిచ్యువేషన్ చాలా అంటే చాలా టైట్గా ఉంది. డబ్బు పరంగా మీరెప్పుడూ ముందుండేటువంటి మీరు వెనుకందులోకి వెళ్ళిపోయారు. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఇందులోకి గానుగా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి సందర్భాలు, ఒక కోడలుకు అత్తకు గొడవ జరగడము, ఒక కొడుకుకు మామయ్యకు గొడవ జరగడము, అత్త ఆస్తిని అల్లుడు కాజేసినటువంటి దాఖలాలు కావచ్చును. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు, మీ మేషరాశి వారు. గడిచిన సుమారుగా సంవత్సరన్నర నుండి, అదేవిధంగా 2016లో కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది మీకు. అది డబ్బు పరంగా కావచ్చును, అదేవిధంగా శారీరకంగా కావచ్చును, అదేవిధంగా ఒక లైక్ ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో శుభంగా చెప్పబడుతూ ఉన్నది. లక్ష్మీదేవిని ఆరాధించాలి. మేషరాశిలో పుట్టినటువంటి వారు రూబీ కానీ, పగడం కానీ ధరించడం ఎంతో మంచిది. అయితే వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి మీకు నడిచేటువంటి దశ అంతర్దశ ఏమై ఉంటుందో అని చూసుకోవాలి. మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. మరి దాన్ని బట్టి కూడా మనము మంచి స్టోన్ అనేటువంటిది సజెషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజులలో ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపారంలో కొంత అనుకూలత అద్భుతంగా కనబడుతూ ఉన్నది. కొత్త వ్యాపారం పెట్టడం కానీ, నూతన వ్యాపారముకు ఎస్టాబ్లిషన్ కానీ ఇవి బాగా ఉన్నవి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కానీ, ఉద్యోగంలో పునర్వైభవము మీకు ఉండబోతున్నది. మీకంటూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, సమాజంలో మీ యొక్క గొప్ప పేరు అనేటువంటిది అది ఇప్పుడు ఈ క్షణంలో నిలబడేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎవరు అంటే ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు, లా అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఈ అమావాస్య తర్వాత నుండి కొంత బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, కార్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఈ సందర్భాలలో కొంత జాగ్రత్తగా వెళ్ళండి. మీరు రోజు నడిచేటువంటి మామూలు మెట్లే కానీ స్కిడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాలు స్కిడ్ అయ్యి కింద పడడము, మోకాలు ఆపరేషన్ దాకా వెళ్ళడాలో, జెయింట్లో పెయిన్స్ రావడాలో, కంటికి సంబంధించిన ఇబ్బందులు, అందులో ఎస్పెషల్లీ ఈ యొక్క లెఫ్ట్ ఐ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు చర్మ సంబంధిత కూడా మనకు వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అధికంగా ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోండి.
వ్యక్తిగత జాతకరీత్యా నేను చెప్తూ ఉంటా, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది. ఖచ్చితంగా మీ జీవితంలో ఇది ఒక మైలురాయి అనేటువంటిది మాత్రం గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.